నమస్తే అమ్మా. నమస్తే బ్రో. అండ్ కింగ్డమ్ హరిహర వీరమల్లు ఒకే డేట్కి వస్తున్నాయి 30. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎలా ఉంటుంది? కింగ్డమ్ అంటే విజయ్ దేవరకొండ గారు చేశారు కాబట్టి, సో ఆయనతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. సో పవన్ కళ్యాణ్ గారి నటిస్తున్న హరిహర వీరమల్లువే కొంచెం హై ఉంటుంది. ఓకే, సో పవన్ కళ్యాణ్ మేనియా ముందు విజయ్ దేవరకొండ నిలబడతాడా? ఆబ్వియస్లీ నోనే, ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ అలా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే రియల్ హీరో అంటారు చాలామంది ఫ్యాన్స్. సో విజయ్ దేవరకొండకి ఆయనకి కొంచెం నెగిటివిటీ కూడా ఉంది, లైక్ ఆయన యాటిట్యూడ్ నచ్చదు చాలామందికి. సో రీసెంట్గా ఆయన మూవీస్ కూడా చాలా ఫ్లాప్స్ అవుతున్నాయి కాబట్టి, సో అసలు కాంపిటీషన్ అని చెప్పొద్దు. సో పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తే భయపడతారు, ఎంత పెద్ద సినిమా అయినా పోస్ట్పోన్ చేసుకుంటారు. సో కింగ్డమ్ పరిస్థితి ఏంటి? పోస్ట్పోన్ చేసుకుంటే మంచిదా కాదా? చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే దీని ముందు కింగ్డమ్ నిలవడం అంటే అది అసలు ఇంపాసిబుల్, అది కష్టం. సో వీళ్ళు కొంచెం అర్థం చేసుకొని వేరే డేట్స్ పెట్టుకుంటే బెటర్, రిలీజ్ డేట్స్. అంటే పవన్ కళ్యాణ్ సినిమాల్ని తుఫాన్తో పోల్చుతారు కదా, మీరు ఎలా పోలుస్తారు? నేను కూడా తుఫాన్తోనే పోలుస్తాను. సో పవన్ కళ్యాణ్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? ఆయన స్వాగ్ నచ్చుతుంది. అండ్ పొలిటికల్ సైడ్ చూస్తే ఆయన కొంచెం రియలిస్టిక్గా అనిపిస్తారు, అంటే లైక్ ఫేక్గా కాకుండా కొంచెం ఆయన అన్నదే కొంచెం రియల్గా అనిపిస్తుంది. అంటే ఒకవేళ దేవరకొండ 30కే వస్తే సినిమా కింగ్డము, సో నిలబడతారంటారా? అస్సలు నిలవలేరు, అస్సలు ఫ్లాప్ పడిపోద్ది. అంటే ఆయన స్టోరీ బాగున్నా కూడా ఈయన మూవీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఫ్యాన్స్. ఎందుకు మేడం మీకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇంత పిచ్చి? ఎందుకు పిచ్చి అంటే లైక్ నాకు నచ్చుతుంది, ఆయన స్వాగ్ నచ్చుతుంది, ఆయన యాక్టింగ్ నచ్చుతుంది, అండ్ ఆయన మూవీస్ కానీ అన్నీ బాగుంటాయి. ప్రజల కోసం ఒక దేవుడిలా కళ్యాణ్ గారు నిలబడ్డారు. సో అదే దేవుడిని వెండి తెరపైన చూస్తే చాలా గ్యాప్ తర్వాత ఎలా ఉంటుంది ఫ్యాన్స్కి? కన్నుల పండుగగా ఉంటుంది. ఓకే, సో మీరు ఫస్ట్ డే హరిహర వీరమల్లు వెళ్తారా? వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. సో ఒకటే మాట, థియేటర్లో అందరూ మాట వినాలి, లేదంటే బ్లాస్ట్ అవుతుంది అంటున్నారు, ఏమంటారు మీరు? కాగితాలు ఎగరేస్తాను నేను వెళ్ళి. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి 1 wordలో చెప్పమంటే ఏం చెప్తారు? రియల్ హీరో. పాలిటిక్స్లో అంటే ఒక వేడి, ఒక ఫైర్ చూపిస్తున్నారు. సో సినిమాల్లో ఏంటి? యాక్చువల్లీ ఆయన సినిమా సైడ్ అంటే సూపర్ హిట్, అంటే ఆయనకి ఒక ఉంది. సో పొలిటికల్ సైడ్ కూడా అలానే ఉంటుంది అనుకుంటున్నా, ఒక బ్లాస్ట్. ఓకే, ఒక్కసారి జై పవన్ కళ్యాణ్ అనొచ్చు. జై PSPK.